డాక్టర్ గారు, పర్మనెంట్ టాటూ అంటే పచ్చబొట్టు వేయించుకున్నాను, తర్వాత రిమూవ్ చేయాలంటే మెడిసిన్ ద్వారా పోతుందా, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలా, తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి కాస్మో డర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ సమాధానమిస్తారు. యూజువలీ టాటూయింగ్ అంటే స్కిన్ లోకి ఒక కలర్ని ఇంప్రిగ్నేట్ చేయడం అనమాట. అది స్కిన్ లో డీప్ లేయర్స్ లోకి వెళ్ళిపోతుందండి. ఆ వేయించుకునే టాటూ అనేది డిఫరెంట్ మెథడ్స్ లో ఉంటుంది. కొంతమంది పచ్చబొట్టు లాగా వేయించుకుంటుంటారు, కొంతమంది ప్రొఫెషనల్స్ దగ్గర వెళ్ళి మల్టీ కలర్స్ టాటూస్ వేయించుకుంటారు. అంటే ఒకే టాటూలో బ్లాక్ కలర్ కానీ, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ అలాంటి డిఫరెంట్ టాటూస్, ఫ్లోరోసెంట్ కలర్ అలాంటి టాటూస్ వేయించుకుంటుంటారండి. సో పేషెంట్ టాటూతో వచ్చారు అంటే వీ గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఫస్ట్ థింగ్, యూ క్యాన్ ట్రీట్ ఇట్ మెడికల్లీ అండి. అంటే టాబ్లెట్స్తో కానీ, పీల్స్ కానీ అలాంటి ట్రీట్మెంట్స్తో ఇట్ డజంట్ గో ఆఫ్. సో ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వీ యూజువలీ ఆఫర్ ఇస్ టాటూ రిమూవల్ లేజర్ అనమాట. ఈ టాటూ రిమూవల్ లేజర్ ఈస్ Q-switch Nd:YAG లేజర్ అండి. ఈ లేజర్ ద్వారా ఏంటంటే వీ రిమూవ్ ఇట్ ఇన్ మల్టిపుల్ ఫేజెస్. ఒక్క సెషన్లో అవ్వదు, వీ హ్యావ్ టు డూ ఇన్ 5 to 6 సెషన్స్ అండి. అండ్ ఈవెన్ ఈ మెథడ్లో కూడా పేషెంట్ ఇన్ కేస్ ఫాస్ట్గా పోవాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు కంబైన్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇన్ ద సేమ్ టైం. అంటే Q-switch లేజర్ ఒకసారి చేసి దానిపైన ఇంకో టైప్ ఆఫ్ లేజర్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ అని చేస్తామన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎఫెక్టివ్నెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఈ మెథడ్ కాదు, ఇంకొక మెథడ్లో కూడా కావాలి అనుకుంటే Q-switch లేజరే పేషెంట్ని 20 minutes ఉండనిచ్చి మరి ఇంకొక 20 minutes తర్వాత సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ రిమూవింగ్ టాటూ బై యూజింగ్ లేజర్. ఇన్ కేస్ పేషెంట్ ఇస్ రియలీ ఎమర్జెన్సీ, అంటే పేషెంట్స్ కొంతమంది ఆర్మీకి వెళ్తున్నాము, సెలక్షన్స్ ఉన్నాయి అని కొంతమంది టాటూ పోవాలి తొందరగానే వస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్కార్ గురించి వరి అవ్వరు, ఓన్లీ మాకు టాటూ వెళ్ళిపోవాలి అని కంపల్షన్ ఉండే వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేస్తామండి. సో సర్జరీ అడ్వైస్ చేసినప్పుడు కూడా ఎంత పెద్దగా ఉంది టాటూ రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ క్లోజర్ వస్తుందా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సపోజ్ స్కిన్ తీసేసిన తర్వాత క్లోజర్ వచ్చేసిందంటే క్లోజ్ చేసి సూచర్ చేసేయచ్చండి. సో దట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ వన్స్ ఫర్ ఆల్ ద టాటూ గోస్ ఆఫ్. అండ్ ఇన్ అదర్ కండిషన్స్ కొంతమంది షోల్డర్ మీద మొత్తం ఎల్బో ఏరియాస్ అలా వైడ్ ఏరియాస్లో చేయించుకుంటుంటారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే వీ హ్యావ్ టు రిమూవ్ అండ్ పుట్ సమ్ అదర్ స్కిన్, బట్ డెఫినెట్లీ దట్ విల్ నాట్ బి లుకింగ్ కాస్మెటికలీ గుడ్. సో ఇట్ ఈస్ అ పేషెంట్స్ చాయిస్ వెదర్ దే వాంట్ ఇట్ టు గెట్ రిమూవ్డ్ ఫాస్టర్ ఆర్ దే వాంట్ ఇట్ ఇన్ అ ఫేజ్ వైజ్ అనే దాన్ని బట్టి వీ సెలెక్ట్ ద మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఎలాంటి టాటూ రిమూవల్ లేజర్తో బాగా రెస్పాండ్ అవుతాయి అనేది ఈస్ వాట్ దే షుడ్ నో అండి. యూజువల్లీ పచ్చబొట్టు చేసుకున్నవి తొందరగా పోతాయి, కాకపోతే ప్రొఫెషనల్గా చేయించుకున్నవి దే యూజ్ సమ్ కెమికల్స్ ఇన్ దట్ విచ్ విల్ మేక్ దెమ్ టు స్టే లాంగర్. అండ్ ఈవెన్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టాటూస్ కూడా డిఫరెంట్గా రెస్పాండ్ అవుతాయండి లేజర్స్కి. రెడ్ కలర్ టాటూస్ కానీ, వైట్ కలర్ టాటూస్ కానీ, ఫ్లోరసెంట్ టాటూస్ యూజువల్లీ లేజర్తో అంతగా రెస్పాండ్ అవ్వదు. బ్లూ, బ్లాక్ రెస్పాండ్ వెరీ వెల్. గ్రీన్ ఈజ్ ఒకే టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుంది. మిగతా టైప్ ఆఫ్ టాటూస్ విల్ గో వెరీ స్లోలీ. ఆల్ టైప్స్ ఆఫ్ టాటూస్ యూజువల్లీ 5 to 6 సిట్టింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఎంత తొందరగా చేయించుకుంటే టాటూ రిమూవల్ అనేది బెటర్ ఈ సమ్టైమ్స్ పేషెంట్స్ విల్ బి ఆస్కింగ్. సో యూజువల్లీ ఎంత లేట్గా అంటే అంత లేట్ చేయించుకున్న వెంటనే టాటూ రిమూవల్ ఈజ్ నాట్ డజంట్ గివ్ గుడ్ రిజల్ట్స్ అండి. వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, ఫర్ 2 months అలా వదిలేసిన తర్వాతనే టాటూ రిమూవల్ చేయించుకోవడానికి బెటర్. బికాస్ అప్పటికి ఇంకొద్దిగా బాడీని అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి దట్ విల్ బీ గివింగ్ బెటర్ రిజల్ట్స్. టాటూ రిమూవల్ చేయించుకున్నప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా లేజర్ చేయించుకోవాలి? మినిమం 1.5 to 2 months గ్యాప్ ఇస్తే మన ఓన్ బాడీ మెకానిజం వల్ల కూడా అలాంగ్ విత్ ద లేజర్ ఆ టాటూని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో యూజువలీ సెషన్స్ విత్ గ్యాప్ ఆఫ్ 1 to 1.5 months అండ్ రిపీటింగ్ సెషన్స్ ఆఫ్ 5 to 6 months టాటూ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. సమ్టైమ్స్ ఈవెన్ టాటూ రిమూవ్ చేసిన తర్వాత కొద్దిగా మైల్డ్ గోస్ట్ ఇమేజ్ అంటారు, కొద్దిగా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్లీ సీన్ అండి. సో ఇవి డిఫరెంట్ పేషెంట్స్ అండి, టాటూ రిమూవల్ చేయించుకున్న పేషెంట్స్వి. సో ఇది పేషెంట్ ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు ఇమీడియట్గా చేసిన తర్వాత ఇలా రెడ్గా వైట్గా కనిపిస్తుందండి, బట్ దట్ అపియరెన్స్ విల్ బి గోయింగ్ ఇన్ అ వీక్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దట్ విల్ బి బెటర్. ఇది అనదర్ పేషెంట్ హూ ఈస్ గాట్ టాటూ రిమూవల్ డన్ అండి. ఇది చేయకముందు ఇమీడియట్గా చేసిన తర్వాత అపియరెన్స్, ఇది హోల్ టాటూ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అనదర్ పేషెంట్ హూ కేమ్ ఫర్ టాటూ రిమూవల్ అండి. దిస్ ఈస్ ద అపియరెన్స్ ఆఫ్టర్ 4 sessions ఇలాంటి అపియరెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ అనదర్ పేషెంట్ అండి, ఇలా టాటూయింగ్ కనిపిస్తుంది అండ్ 1 session తర్వాత ఇలా ఉంటుంది. 3rd session అండ్ ఆల్మోస్ట్ లైక్ 4th session కంప్లీట్గా వెళ్ళిపోతుంది.